తల్లి లేని అనాథ తెలివిగా తన భర్తను ఎలా మార్చిందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందారండి. చల్లపల్లి అనే గ్రామంలో ఈశ్వర్ శర్మ, రమాదేవి అనే భార్యాభర్తలు ఉన్నారు. ఈశ్వర్ శర్మ ఆయుర్వేదిక డాక్టరు కాకుండా పురోహిత్యం కూడా చేస్తాడు. అయితే తను పురోహిత్యం చేసుకుంటూ వైద్యం కూడా అనేక మందికి చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు మందులు కొనుక్కురావాలి, అయిపోయినాయి, మరి అడవి దాటి వెళ్ళాలి, అనేకమైనటువంటి వనమూలికలు తీసుకొచ్చి తను మందులు తయారు చేస్తాడు అని సాయంత్రం ఒకరోజు భార్యతో అంటాడు. రమాదేవి, ఈరోజు నేను మరి సంతకు వెళ్ళి ఆ సంత నుండి వనమూలికలు కొనుక్కి రావాలి, మందులు అయిపోయినాయి నా దగ్గర ఉన్నవన్నీ అని అంటే, ఉండండి, సాయంత్రం కావస్తుంది, ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు, చీకటి పడిపోతుంది, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళండి అని రమాదేవి తన భర్తకు చెప్తుంది. లేదు లేదు, ఈరోజే వెళ్ళాలి, మందులన్నీ అయిపోయినాయి, రేపటికి నేను తయారు చేసి ఇవ్వవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని భార్య మాటకి చెప్తాడు. చెప్పి ఈశ్వర్ శర్మ బయలుదేరుతాడు. బయలుదేరేటప్పటికీ అది ఊరు అడవి దాటి వెళ్ళాలి ఆ సంతకు వెళ్ళడానికి. అయితే అడవిలోకి వచ్చేటప్పటికే చిమ్మ చీకటి కమ్మేసింది. చాలా దూరం నడవాలి ఇంకా. అమ్మో, ఏమైనా ఉంటాయేమో మృగాలు, నా భార్య చెప్పిన మాట వినకుండా నేను బయలుదేరిపోయానే, ఏంటి అంత తొందరపడ్డాను అని తనలో తనే ఆలోచించుకుంటూ ఈ గండము నుంచి నన్ను తప్పించు భగవంతుడా అని మనసులో తలంచుకుంటూ ఉంటాడు. అయినా అడుగు పడట్లేదు. అడుగులు నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ నడుస్తాడు. వెనక్కి వెళ్ళిపోదారా అంటే చాలా దూరం వచ్చేసాడు. ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా చాలా దూరం నడవాలి. అయితే ఏం చెయ్యాలా అనుకుని ఆలోచిస్తూ నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటే అయితే ఎక్కడో 2 లైటు వెలుగు కనిపిస్తుంది. ఆ లైటు వెలుగు చూసి అక్కడ ఎవరైనా ఉన్నారంట అనేసి తన మనసులో అనుకుని భగవంతుని తలంచుకుని ముందుకి చకచకా అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నుండి ఒక 2 లైట్లు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. ఏవండి ఏవండి అని పిలుస్తాడు. అప్పుడు ఒక బామ్మగారు, ఎవరు బాబు ఇంత చీకట్లో వచ్చావు అని అడిగితే, అమ్మా, నా పేరు ఈశ్వర్ శర్మ, నేను ఒక ఆయుర్వేదిక డాక్టర్ని, అంత మాత్రమే కాదు పౌరహిత్యం కూడా చేస్తాను, నేను ఒక బ్రాహ్మణ్ణి అని అడిగితే, అయ్యో, ఇంత రాత్రికాడు ఎందుకు వచ్చావు నాయనా, ఇక్కడ పులులు మృగాలు ఉంటాయి కదా, రా లోపలికి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, మరి ఏమైనా తిన్నావా అని అంటే, ఏమీ లేదమ్మా అని అంటే, అప్పుడు చక్కగా తన మనవరాలు ఉంటుంది సౌమ్య, చక్కగా భోజనము వండి పెడుతుంది. ఆ వండి పెట్టినప్పుడు ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి ఆ యొక్క శర్మగారికి పెట్టినప్పుడు చాలా సంతోషపడిపోతాడు. చక్కగా లక్షణంగా మహాలక్ష్మిలాగున్నావమ్మా, నీ ముఖములో మహాలక్ష్మి కళ ఉట్టుపడుతుంది అని అంటాడు. అప్పుడు బామ్మ నవ్వుతూ అంటుంది, అవును బాబు, చిన్నప్పటి నుంచి అన్ని కష్ట సుఖాలు తెలుసు మా సౌమ్యమ్మకి. కాకపోతే దురదృష్టవంతురాలు ఏమిటి అంటే తల్లి తండ్రి ఎవ్వరూ లేని అనాథ. తను నాకు దేవుడిచ్చినటువంటి బిడ్డ అని చెప్తాడు. ఏంటమ్మా అని అడిగితే, అవును బాబు, నేను ఒక గుళ్ళో పనిచేస్తూ ఉండేదాన్ని. ఉదయము సాయంత్రము కూడా తెల్లవారుజామున లెగిసి ఆ గుళ్ళో అంతా శుభ్రం చేసి గుడి ముందు కళ్ళాపు చల్లి ముగ్గు వేసేదాన్ని. అప్పుడు ఒకరోజు రోజులాగానే వెళ్ళి చేస్తుంటే చిమ్మ చీకటితో నేను వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే జాతర జరుగుతుంది, ఇంకా 4 రోజుల్లో అదంతా శుభ్రం చేసుకోవాలని ఆ రోజు తొందరగా వెళ్ళాను. వెళితే అక్కడ ఎవరో ఒక చంటి బిడ్డను వదిలేసేసి వెళ్ళిపోయారు. ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు చూసి ఏంటా అని చూసేటప్పటికి చిన్న పసుకందు, కళ్ళు కూడా సరిగ్గా తెరవలేదు. అప్పుడు అయ్యో భగవంతుడా, ఎవరి బిడ్డ ఈ బిడ్డ, ఏంటి ఇలా వదిలేసి వెళ్ళిపోయారని ఎంతోమందికి చెప్పాను. మరి ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారా అనేసి. అయితే ఎవ్వరూ కూడా స్పందించలేదు. దేవుడు నా కోసమే ఇచ్చాడేమో అని ఈ బిడ్డని నేను పెంచి ఇంతటి దాన్ని చేశాను నాయన, ఇది ఈ బిడ్డ యొక్క కథ అని చెప్పినప్పుడు చాలా విచారపడతాడు. అయినా కూడా లక్షణంగా ఉందమ్మా, చక్కటి జీవిత భాగస్వామి వస్తాడు, నువ్వేమీ కూడా బాధపడుకుంటే, నా బాధ అంతా మా సౌమ్యమ కోసమే నాయన, ఎందుకంటే నా వయసు మీద పడింది, నేను వృద్ధురాలిని అయిపోయాను,
నేను ఇవాళ రేపు మరి కాలం చెల్లిస్తే అప్పుడు కాలం చేస్తే ఎవరు చూస్తారు అని అంటుంది. లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సంబంధాలు నేను కూడా చూస్తాను అని చెప్తాడు. చెప్తే మరి ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే ఆ రాత్రికి అక్కడ మరి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే లేచి వెళదారనుకునేటప్పటికి అప్పటికే బామ్మ సౌమ్య లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి ఎవరూ లేరేమిటి అనుకుని, సరే వచ్చేటప్పుడు కూడా ఇదే దారిన కదా అని తను ఉదయాన్నే లేచి మరి తన సంతకు వెళ్ళి తన వనమూలికలు కొనుక్కొని మరలా బయలుదేరి వచ్చేస్తాడు. ఆ వచ్చేటప్పటికి ఆ యొక్క ఇంటి ముందు బామ్మ సౌమ్య ఉంటారు. అమ్మ, ఉదయాన్నే నేను లేచేటప్పటికి మీరు లేరంటే, అవును నాయనా, చీకటితోనే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలు తీసుకువచ్చి సంతకు తీసుకువెళ్ళి అమ్మి ఆ డబ్బులతో మేము జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాము. మరి మీరు లేవలేదు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని లేపలేదు నాయనా అంటే, సరేనమ్మా, ఈసారి కనుక నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను, మరలా ఇలా వస్తూ ఉంటాను కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తను తన పని తను చేసుకుంటూ ఉంటాడు. తన డాక్టర్ వృత్తి చేసుకుంటూనే పౌరహిత్యం చేస్తూ ఉంటాడు. అయితే ఊరిలో ఒక పెద్ద జమీందారు గారు ఉన్నారు. ఆ ఊరిలో శర్మగారి దగ్గరికి ఒకరోజు వచ్చి, మరి శర్మగారు మా అబ్బాయి సంగతి ఇలా ఉంది అంటే, ఏంటి అయ్యగారు చెప్పండి అని అన్నప్పుడు, అబ్బాయి తల్లి లేదు కదా అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా గారాబంగా పెంచేశాను. ఆ పెంచినప్పటి నుంచి కూడా తన ఏ బాధ్యతలు కూడా వహించకుండా స్నేహితులను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. చాలా జల్సాలు చేస్తూ ఉన్నాడు. అయితే నాకు ఒక ఆలోచన తట్టింది. ఎవరైనా సంబంధం ఉంటే చూడండి, అన్ని విషయాలు చెప్పే చూడండి అనేసి అంటాడు. అన్నప్పుడు తళుక్కున తన మరి బుర్రలో ఒక ఆలోచన మెదులుతుంది. అయ్యో, అక్కడ బామ్మ దగ్గర సౌమ్యం ఉంది. ఆమె అయితే చాకచక్యంగా తన సంసారాన్ని చేసుకోవడమే కాకుండా మరి ఆ బిడ్డ ఆ భర్తను కూడా మార్చుకోగలిగే సామర్థ్యం తనలో నాకు కనిపించింది. అన్ని విషయాలు చెప్పు చూద్దారి, భగవంతుడు నిర్ణయిస్తే జరుగుతుంది అనుకుని, మీరు నిశ్చింతంగా వెళ్ళండి అయ్యగారు, నేను ఒక మంచి సంబంధం ఉంది, చెప్పు చూస్తాను. ఒకవేళ మరి వాళ్ళు కూడా ఒప్పుకుంటే తప్పకుండా మరి మీ అబ్బాయికి చెయ్యొచ్చు అని చెప్తాడు. చెప్పినప్పుడు వెంటనే మరి యొక్క శర్మగారు బయలుదేరి ఆ యొక్క బామ్మగారి దగ్గరికి, సౌమ్యమ్మ దగ్గరికి వెళ్ళి, మా ఊరిలో పెద్ద జమీందారు గారు ఉన్నారు. మరి ఆయనకి ఒకే ఒక కుమారుడు. అయితే తల్లి లేకపోవడంతో చాలా గారాబంగా పెంచేశాడు ఆ జమీందారు గారు. కానీ చక్కటి లక్షణమైనటువంటి బిడ్డ కావాలి, ఎటువంటి కట్న కానుకలు కానీ ఏమీ అవసరం లేదు అని చెప్పినప్పుడు సౌమ్య అయితే సంతోషంగా ఒప్పేసుకుంటుంది. బామ్మ అయితే ఆలోచిస్తుంది, సరిగ్గా చూసుకుంటాడో చూసుకోడో, ఇంట్లో బాధ్యత లేనోడు అంటున్నారు కదా బాబు అని అంటే, అది మీకు ముందే చెప్తున్నానమ్మా, తెలివిగా మరి సౌమ్యమ్మ మార్చుకుంటే మంచిగా మారొచ్చు అని చెప్తాడు. నేను చేసుకుంటాను అయ్యగారు అని చెప్పి శర్మగారితో సౌమ్య చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ తీసుకొచ్చి జమీందారు గారి దగ్గర చెప్పినప్పుడు మరి ఆ యొక్క జమీందారు గారి కొడుకు జనార్దన్కి సౌమ్యమ్మకి చక్కగా వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత మరి సౌమ్యమ్మ అన్నీ కూడా చకచకా చేసుకుంటూ వస్తుంది. ఇంటి భారమంతా తన మీదే పడుతుంది. అయితే ఉదయాన్నే లేచి మామగారికి అలాగే తన భర్త జనార్దన్కి కూడా అన్నీ కూడా సేవలు చేస్తూ వస్తుంది. అయితే గమనిస్తూ వస్తుంది కొన్ని రోజులు, ఇప్పుడు నేనేమీ అడగకూడదు, ఏమీ చేయకూడదు అని అనుకుంటుంది. అయితే మామగారే చకచకా లేచి అన్ని వ్యాపార బాధ్యతలు స్వీకరిస్తాడు. తన భర్త మాత్రం ఏమాత్రము కూడా పట్టించుకోకుండా తిరుగుతాడే తప్ప ఏమాత్రము కూడా పట్టించుకోడు. ఒకరోజు చాలామంది కూడా జనసమూహము ఎక్కువ మంది వచ్చి ఇంటి ముందు నిలబెడతారు. వారందరికీ కూడా సమాధానాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, మన ఇంటికి చాలామంది వచ్చారు, మామగారు ఒక్కరే మరి అవన్నీ చూసుకుంటున్నారు, ఏం జరిగిందో ఏంటో మీరు కూడా వెళ్ళి నిలబడండి, మీరు కూడా చూసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా, మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయంటే, నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు సౌమ్య, నీ పనేమిటో నువ్వు చేసుకో, నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వు ఇంకొకసారి కనుక నన్ను అవి కలగజేసుకుని ఇవి కలగజేసుకుని చూడండి అని చెప్తే ఊరుకోను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయితే ఏం చేయాలి దేవుడా అని మనసులో అనుకుంటుంది. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే,
ఉన్నట్టుండి మామగారు ఒక ఉత్తరం రాసి గదిలో పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఉదయాన్నే సౌమ్య లెగుస్తుంది. తన పని రోజులాగానే అన్ని పనులు కూడా చక్కబెట్టుకొని మరి ఆ గదులు క్లీన్ చేద్దారని వచ్చేటప్పటికి మామగారు ఉండరు. అయితే ఆ మామగారు బెడ్ పక్కనే ఒక చిన్న టీపాయ్ మీద ఒక లెటర్ మాత్రం పెట్టుంటుంది. అది ఫ్లవర్ వాజ్ కింద. అప్పుడు వెంటనే ఆ లెటర్ తీసుకుని వెళ్ళి, ఏమండి ఏమండి, ఇదిగో చూడండి మామయ్య గారు కనిపించట్లేదు, రూమ్లో లేరు, నిన్నేమో చాలామంది జనం వచ్చారు, ఏంటేంటో గొడవలు జరిగినాయా ఏమిటి, నాకు కంగారుగా ఉంది, ఉత్తరం ఏంటో చదవండి అని అంటే, నువ్వు చదవంటే, లేదు లేదు మీరే చదవండి అని చెప్పినప్పుడు జనార్దన్ చదువుతాడు. దాంట్లో, నాయనా జనార్దన్, తల్లి లేకపోవడంతో నిన్ను చాలా గారాబంగా పెంచాను. ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తావు, రేపు బాధ్యతలు స్వీకరిస్తావు అని రోజులు గడుపుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది పనివారిని పెట్టుకున్నాను. కానీ పనివారు మనకులాగా చెయ్యరు కదా, ఏదో ఒక విషయంలో మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి మన కంపెనీల్లో చాలా లాసులు తీసుకొచ్చారు. ఆ కంపెనీలన్నీ కూడా అమ్మేశాను. అంతేకాదు మనముండే ఈ ఇల్లు కూడా మరి ఇచ్చేశాను. ఇక ఉండటానికి ఇల్లు కూడా లేదు. మరేం చేస్తావో తెలీదు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుని ఏదైనా పని చేసుకుని బ్రతుకునైనా, నేను ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోతున్నానని చెప్పి నీకు చేతిలో చిల్లికి అవ్వలేదు కదా. మీ అమ్మ మరి హారం ఉంది, వజ్రాల హారము, అక్కడ పెట్టెలో మరి బట్టల కింద పెట్టాను, ఆ హారం తీసుకుని ఏదైనా వ్యాపారం పెట్టుకో అని చెప్పేసి మరి రాసి పెట్టుంటుంది ఆ ఉత్తరంలో. ఆ ఉత్తరం చదువుకుని జనార్దన్ చాలా ఏడుస్తాడు. ఏంటి నాన్న సడన్గా పనివాళ్ళు మోసం చేశారు, ఉండటానికి ఇల్లు కూడా లేకుండా అయిపోయిందా, ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటున్నప్పుడు మా నాన్న ఎన్నోసార్లు నన్ను హెచ్చరించినప్పుడు నేను పట్టించుకోలేదే అనేసి ఇప్పుడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సౌమ్య అంటుంది, ఏమండి మీరేమీ బాధపడకండి, మంచి రోజులు మరలా మనకు వస్తాయి, కానీ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించండి. నేనైతే మరి ఏమీ చేయలేను సౌమ్య, నాకేమీ తెలీదు కూడాని, ఇప్పటివరకు ఏమీ పట్టించుకోలేదు, అన్నీ నాన్నగారే చూసుకున్నారు అంటే నువ్వే ఏదైనా ఉపాయం చెప్తే దాన్ని నేను పాటిస్తాను అని చెప్పి తన భార్యతో అన్నప్పుడు, ఏమండి మనము ఈ రాత్రికి సామాన్లు వేసుకొని మా బామ్మ దగ్గరికి వెళదారి, అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిందారి అని చెప్తుంది. మీ బామ్మ దగ్గరగా, మీ బామ్మే తనొక్కతే బతకడమే కష్టమైపోతుంది, మరలా వెళ్ళి తనకు భారం అవుదారా మనమంటే, ఎందుకు అవుతాము భారము, మనము కూడా ఏదో ఒకటి చేసుకుందారి, ప్రస్తుతానికి ఏం చేయాలనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిందారి, నడవండి అని చెప్పి సౌమ్య తీసుకువస్తుంది. అయితే రాత్రి సామాన్లన్నీ వేసుకుని వస్తుంటే బామ్మ కంగారు పడిపోతుంది. ఏంటి నాయనా ఏం జరిగింది, సామాన్లు వేసుకుని వస్తున్నారంటే, బామ్మ ఈ సామాన్లన్నీ కూడా లోపల పెట్టించు, నేను ఉదయాన్నే అన్ని విషయాలు నీకు చెప్తాను అని చెప్పి ఉదయాన్నే లేవగానే మరి బామ్మకు అన్ని విషయాలు చెప్తుంది. రాత్రంతా జనార్దన్ పడుకోలేదు, అలా చూస్తూనే ఉండిపోయాడు, ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అప్పటి వరకు రాజరికంలో పెరిగినటువంటి జనార్దన్ ఇంత మరి వెంటనే కష్టాలు వచ్చేటప్పటికి మరి తట్టుకోలేకుండా అలా తలడిల్లిపోతూ అలాగే చూస్తూ ఉండిపోయాడుగా తప్ప కంటి మీద నిద్ర పట్టలేదు. అప్పుడు వెంటనే లేచి అడుగుతుంది సౌమ్య, ఏమండి మీరు రాత్రంతా నిద్రపోలేదు కదా, కళ్ళు వాపులు వచ్చేసినాయి, మీరేం చేస్తారు అని అంటే, మీరు కూడా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టండి అంటే, భర్త అంటాడు, నాకు వ్యాపారం ఏమీ తెలియదు కదా సౌమ్య అంటే, ఎందుకు తెలియదండి, చేస్తూ ఉంటే అదే తెలుస్తుంది, మనకి ఇదంతా అడవి, ఇక్కడ మనము స్థలాన్ని ఏం చేసుకున్నా కూడా ఎవరు ఏమీ అనరు, కాబట్టి మన ఇంటి చుట్టూ కొంత స్థలాన్ని సాగు చేసి దానిలో కూరగాయలు చల్లి ఆ కూరగాయలు మీరు అమ్మండి అని అంటే, కూరగాయలు వేసి మీరు పండించేటప్పటికి చాలా టైం పడుతుంది, ఈలోపు మనం ఎలా బ్రతకాలి అంటే, బామ్మ నేను అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తాము, అవి మరి ఊరిలోనికి తీసుకువెళ్ళి అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి మనం బ్రతుకుదారి, మీరు ఈ పని చెయ్యండి అంటే, మరి డబ్బులు అంటే, పెట్టెలో హారం పెట్టానని చెప్పారు కదా మామయ్య గారు, మీ అమ్మగారిది, అది అమ్మి తీసుకురండి అని చెప్పి చెప్తుంది. ఈలోపు ఉదయాన్నే లేచి కట్టెలు కొట్టుకుని అవి అమ్ముకుని తీసుకొచ్చి
మరి వాళ్ళు వంట చేసి అప్పుడు భర్త దగ్గరికి వచ్చి అంటుంది, అమ్ముకొచ్చినటువంటి ఆ డబ్బులు హారం అమ్మిన డబ్బులతోనే అదంతా సాగు చేసి రకరకాల కూరగాయలు పాదులు పెట్టి పండిస్తూ ఉంటాడు జనార్దను. అయితే వీరు కూడా చక్కగా పని చేసుకొచ్చి మరి ఆ డబ్బులు తీసుకొచ్చి ముందుకు సాగిపోతూ ఉంటుంది జీవనం. అయితే కొన్ని రోజులు అయ్యేటప్పటికి పంట చేతికొచ్చేస్తుంది. జాగ్రత్తగా పంటను సాగు చేస్తాడు. చేతికొచ్చేటప్పటికి ఆ కూరగాయలన్నీ ఊరిలోకి తీసుకువెళ్ళి మరి పెద్ద కావిడి వేసుకెళ్ళి ఆ తట్టలో బుట్టల్లో వేసుకెళ్ళి అమ్ముకొస్తాడు. ఆ జనార్దను అందరూ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇవి మందు వేయి లేని కూరగాయలు అని చెప్పినప్పుడు అందరూ కూడా మరి జనార్దన్ దగ్గరే తీసుకుంటాడు. అయితే ఇంకొక ఆలోచన వస్తుంది. మరి కూరగాయలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలా కాదు అని చెప్పేసి ఊరిలో ఒక కొట్టు తీసుకుని ఆ కొట్టులో కూరగాయల షాపు పెడతాడు. పెట్టి అంతేకాకుండా కూరగాయలు బయట నుంచి కూడా మరి కొని తెచ్చి అమ్ముతాడు. అంతేకాకుండా పండించిన కూరగాయలే కాకుండా ఇతర కూరగాయలు కూడా అమ్మి పెట్టినప్పుడు పెద్ద దుకాణం అయిపోతుంది. చాలామంది వస్తూ ఉంటారు. మరి పక్కూర్ల నుండి కూడా వచ్చి కొనుక్కు వెళుతూ ఉంటారు. వ్యాపారంలో చాలా మెలకువలు తెలుసుకుంటాడు. చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏదో రూపాయి రూపాయి కూడబెట్టి చాలా డబ్బులు కూడబెడుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి, బాబు ఈ వంకాయలు చాలా బాగున్నాయి, తాజా తాజాగా ఉన్నాయి, ఈ వంకాయలు ఎంత చెప్పండి అని అంటే, వంకాయలు కిలో 40 రూపాయలండి, మీకు ఏం కావాలన్నా తీసుకోవచ్చు అంటే, వంకాయ కూర అంటే మా అబ్బాయికి చాలా ఇష్టము, ఈ టమాటాలు ఎంత కేజీ అని అడుగుతాడు. ఈ టమాటాలు అయితే కిలో 20 రూపాయలు అని అంటే, 20 రూపాయల, సరే కిలో టమాటాలు కిలో వంకాయలు ఇవి అని వెంటనే ఆ కూరగాయలు కవర్లో వేసి ఇస్తూ ఇలా చూసేటప్పటికి మరి ఆ జమీందారు గారు మరి ఆ జనార్దన్ యొక్క తండ్రి వెంటనే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి జనార్దన్కి. నాన్న అని పిలుస్తాడు. అవును జనార్దన్ నేనే అని అంటే, నాన్న రా నాన్న, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, నువ్వు కష్టం వచ్చింది అని చెప్తే మనందరము కలిసి ఆ కష్టాన్ని పంచుకునేవాళ్ళం కదా అని చెప్పేసి, రా ఇంటికి వెళ్దారి, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందారి అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు సౌమ్య బామ్మ కూడా బయటకు వచ్చి చక్కగా మామయ్య గారు బాగున్నారా అని చెప్పి ఆయనకు మంచి ఆతిథ్యం ఇస్తారు. ఇచ్చినప్పుడు అంటాడు, అమ్మా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా, చిన్న బిడ్డవైపోయావు అందుకే పెట్టట్లేదు, కానీ నువ్వు నా కొడుకుని ఇంత తెలివిగా మార్చినందుకు నీకు ఏమిచ్చినా కూడా నీ రుణం నేను తీర్చుకోలేను. వ్యాపారంలో మెలకువలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఇక నుండి కూరగాయలు అమ్మవలసినటువంటి అవసరం లేదు. ఏమీ ఆస్తులు పోలేదు. నీలో మార్పు తీసుకురావడం కోసం సౌమ్య నేను కూడా ఆడినటువంటి నాటకం ఇది. ఇప్పటికైనా వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నావు కాబట్టి వ్యాపార బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నాను జనార్దన్. ఈ రోజు నుంచి కూడా పెద్ద జమీందారు నువ్వు. హాయిగా బ్రతుకు, 10 మందికి కూడా పనివ్వు అని చెప్పి భార్యాభర్తలిద్దరికీ అన్నీ అప్పగించి తను హాయిగా జీవనాన్ని కొనసాగిస్తాడు. చూసారండి, తనలో మార్పు తీసుకురావడం కోసం సౌమ్య చేస్తున్నటువంటి మరి ఆ ప్రయత్నము ఫలించింది. కాబట్టి తెలివిగా తన భర్తను మార్చుకోవడమే కాకుండా చక్కగా తన భర్తని మంచి వ్యాపారస్తుని చేసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, మరెన్నో జీవిత సత్యాలు చెప్తూ మీ ముందుకి వస్తూ ఉన్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చి చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను.